మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ బీజిఎం ఆల్సో అండ్ ఇంకా సాంగ్స్ వచ్చేసి చాలా బుజ్జితల్లి సాంగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సింగిల్స్కి చెప్పలేం, లవర్స్కి అయితే డెఫినెట్గా కనెక్ట్ అయ్యింది. ఎమోషన్ ఎలా ఉంది? ఎమోషన్ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ? సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగుంది. సాయి పల్లవి గారి డాన్స్, సాయి పల్లవి డాన్స్ అండ్ శివ సాంగ్ ఒకటి ఉంది, చాలా బాగుంది. నాగ చైతన్య గారు స్లాంగ్ చాలా కష్టపడి నేర్చుకున్నారు. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ చాలా బాగుంది. సో ఆడియన్స్ ఎందుకు చూడాలి మూవీ? ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఇది ఒక ఇండియన్ ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఇది ఒక పాకిస్తాన్ అండ్ ఇండియన్ మధ్యలో ఒక సీన్ ఒకటి ఉంది, దానికోసమే చూడవచ్చు. పోలీస్ సీన్ బాగుంది అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? పోలీస్ సీన్ అయితే బాగానే ఉంది, బట్ అండ్ ఇండియన్ సీన్ అండ్ పాకిస్తాన్ సీన్ చాలా, దానికోసం చూడవచ్చు ఓవరాల్గా మూవీ. లాగ్ అనిపించలేదు? లాగ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అయితే ఉండదు, బ్రేకేజెస్ కింద ఉంటాయి. ఈవెన్ మొత్తం మధ్యలో స్టోరీ తీసుకురావడం, మళ్ళీ కనెక్ట్ చేయడం, సాంగ్స్ అలా ఫ్లో అయితే ఉంటుంది. డైరెక్ట్గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయక్కర్లా. ఐ మీన్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ప్రసాద్ ఐమాక్స్ కాబట్టి, డాల్బీ ఐటమ్స్ కాబట్టి చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. డైరెక్టర్ మొత్తం పాన్ ఇండియా రౌండ్ చుట్టేసిన డైరెక్టర్ కార్తికేయ. అవును, ఆ విజువల్స్ కలెక్షన్స్ ఇస్తారంటే ఉంటాయండి. మేబీ అబోవ్ 80 crores అయితే రావచ్చు. పక్క బ్లాక్ బస్టర్, ఎందుకంటే ఇది రగడ్ మూవీ. ఈవెన్ అంతకు ముందు మూవీ యాక్ట్ చేసినవి కూడా సాఫ్ట్ కార్నర్ యాక్టింగ్ కాబట్టి ఇది చూసినట్టయితే మాస్గా చూపించడం కానీ, ఎందుకంటే రియాలిటీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ యొక్క టెక్స్చర్ని కానీ క్యారెక్టర్ విజువలైజేషన్ కానీ రాబట్టడం కోసం అలా అయితే తీసుకురావడం అయితే జరిగింది నాగ చైతన్యాన్ని కూడా. చాలా బాగుందండి మూవీ, మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత అంటే ఆయన పర్ఫార్మెన్స్ చూసి హోల్ టీమ్, అంటే అటు చందు గారు కానీ, ఐ మీన్ నాగ చైతన్య గారు కానీ, సాయి పల్లవి గారు, ఇంకా అసలు హోల్ టీమ్ చాలా బాగా చేశారు. మూవీ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత ఒక సింగిల్స్ అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లో ఒక సింగిల్ స్క్రీన్ ఫీల్ తీసుకొచ్చారు. అంటే అనుకోకుండా అందరు అరుస్తున్నారు, అంటే అభిమానులుగా మేమే కాదు, ఎవరైతే పక్కన ఉన్నారో అక్కడ ఉన్న సీన్స్ ఎలివేషన్కి అందరు అరుస్తున్నారు, అంటే చప్పట్లు కొడుతున్నారు, అరుస్తున్నారు. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అంటే అంత ఎలివేటెడ్ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసుకొచ్చి పెట్టారని అస్సలు లేదు. అంటే అది అంటే ఆ స్క్రిప్ట్లో అలా ఉంది, ఆ నరేషన్ కానీ అది కానీ చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఇప్పుడు స్లో ఉందంటే అది మీరు ఫాస్ట్గా చేయాలంటే అది న్యాచురల్గా ఉండదు. అది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్లో నరేషన్ అనుకోండి, ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ డాక్యుమెంటరీది కొంచెం సినిమాటిక్గా చేసి చేంజ్ చేశారని. ఎందుకు చేంజ్ చేశారు? ఎందుకంటే అది యాక్సెప్టబుల్గా ఉండాలని. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు నిజంగా. సినిమా రియల్ స్టోరీని చాలా అద్భుతంగా తీశారు, వాళ్ళ కష్టాన్ని చాలా బాగా చూపించారు, వాళ్ళ పడ్డ బాధల్ని వీటన్నిటిని చాలా నీట్గా చూపించారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మెయిన్గా నాగ చైతన్య గారి గురించి మాట్లాడాలి. సినిమా అంతా సాయి పల్లవి గారు ఉన్న సినిమాలో దేంట్లో వేరే యాక్టర్లు ఎవరూ కనిపించరు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం నాగ చైతన్య గారు డామినేట్ చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. స్టోరీ మీ అందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్గా చేపల వేటకి వెళ్ళిన జాలర్లు తప్పిపోయి పాకిస్తాన్ వాళ్ళకి దొరికి వాళ్ళు అక్కడ నుంచి ఎలా వచ్చారు అన్నదే స్టోరీ ఎగ్జాక్ట్గా. దీని మధ్యలో మంచి లవ్ స్టోరీ. సో ఓవరాల్గా ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది. కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇది రియల్ జోడీ లాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే అన్నాను ట్రూ లవ్. ఇంకొకటి దీని మధ్యలో ఒక పాయింట్ చెప్పారు, ఆడపిల్లల ఏడుపు మనకు తగులుతుంది, ఎప్పుడు ఏడిపించకండి అనే పాయింట్ ఒకటి. వేటకెళ్ళే వాళ్ళు తక్కువ కాదు, మేము కూడా సైనికులతో సమానం లాగే కష్టపడుతున్నాం అనే కొన్ని పాయింట్స్, మన దేశానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాని గురించి చాలా పాయింట్స్ అయితే చూపించడం జరిగింది. చాలా బాగా అన్న. ఆయన బేసిక్గా సెట్ అవ్వకుండే బట్ బాడీ లాంగ్వేజ్తో మేనేజ్ చేసేసాడు, చాలా బాగా అద్భుతంగా వచ్చేసింది. కొన్ని రియల్గా ఉండే సీన్స్ కాబట్టి దాంట్లో అది మిస్టేక్ ఇది మిస్టేక్ కల్పితం కాదు కాబట్టి చేయడానికి లేకుండా పోయింది. బట్ మ్యూజిక్ ఒక్క విషయం, ఆ బుజ్జితల్లి సాంగ్ ఒక్కటినే రిపీటెడ్ మోడ్లో వాడినట్టు అనిపించింది తప్ప ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి మ్యూజిక్తో ముందుకు వచ్చిర్రు. ఎందుకంటే బుజ్జితల్లి వచ్చేస్తున్నాను కదే కానీ ఫస్ట్ సాంగ్ కానీ అన్ని సాంగ్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ పరంగా కానీ అన్ని విజువల్స్ పరంగా మన ముందు జరుగుతుంది. మన ఫ్రెండ్కే జరుగుతుంది, మన
రిలేటివ్స్కే జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంటాం అన్నమాట. హైలైట్ సీన్స్ సాయి పల్లవి గారి యాక్టింగ్, స్టార్టింగ్ సీను, రైల్వే స్టేషన్లో సాయి పల్లవి గారు కూర్చున్న సీను, ఆ క్లైమాక్స్ సీన్స్ ఏడుస్తాం మనం చూస్తూ ఉంటే. అంత బాగుంటుంది. కొంచెం స్లోగా ఉందంటే నా సినిమా బాగుందన్న. మంచిగా ఏమంటారంటే సాయి పల్లవి గారు కళ చెప్తారు, తన యొక్క లైఫ్ స్టోరీని కళ చెప్తారు. అది కళ చెప్పే విధంగా మీకు స్లో అనిపించవచ్చు, ఏమన్నా అనిపించవచ్చు. ఒక మంచి శ్రీకాకుళం యాసలో, ఒక శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో, మంచి వ్యూస్లో సినిమా నడుస్తూ ఉంటుంది. మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బాగా అనిపిస్తాయి. అలలు పొంగుతూ ఉన్నాయి. ఫైట్ సీన్ కానీ, పడవలో ఫైట్ సీన్ కానీ అన్నీ బాగుంటాయి. 100 కోట్లు కాదన్న, 300 కోట్లు పక్కా సినిమాకి. రాకపోతే ప్రసాద్ మెక్స్ తర్వాత ఇంకా రివ్యూస్ చెప్పాను నేను. నా పేరు ఎండి మస్తాన్, రివ్యూ స్టార్ మస్తాన్ భాయ్. పుష్ప కలెక్షన్స్ బద్దలు కొడుతుందా ఏం కొడుతుందా అన్న తర్వాత విషయం. సినిమా అయితే సూపర్ హిట్. చెప్తున్నా, అక్కినేని ఫ్యాన్స్ కి ఇది సూపర్ హిట్. చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ. ఎమోషనల్ అవ్వడం కాదన్నా, ఏడ్ చేశానన్నా. అంత బాగుంది సినిమా. నిజంగా చెప్తానా, ఇంతకు ముందుకు ఇప్పుడు అన్న చెప్పింది కదా, ఆ అన్న మీద ఒట్టన్నా. నిజంగా సూపర్ హిట్ అన్న సినిమా. మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ. స్టోరీ అయితే ట్రైలర్లో ఉన్నట్టే ఉంది. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగల డీసెంట్ వాచ్ ఓవరాల్గా అంతే. అంటే స్టోరీస్ చాలానే వచ్చాయి కదా, ఇండియా పాకిస్తాన్. అది అంతా మీరు రియల్ స్టోరీ చూసారు కదా, పాకిస్తాన్లో ఇరుక్కుపోవడం, వాళ్ళని ఎలా తీసుకురావడం, మధ్యలో ఒక లవ్ స్టోరీ, ఇదంతా ట్రైలర్లో చూపించారు. సేమ్ అదే ఉంటుంది సినిమాలో. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగల, కానీ దాన్ని తీసిన విధానం చాలా బాగుంది. నాగ చైతన్య క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు కదా. చాలా కష్టపడ్డాడు. అదే 100% డ్యూటీ చేసింది నాగ చైతన్య, ఖచ్చితంగా చేశాడు. నెక్స్ట్ డిఎస్పీ బాగా చేశారు. మరి సాయి పల్లవి యాక్టింగ్ ఎలా? సాయి పల్లవి యాక్టింగ్ ఎప్పుడులానే ఉంది, సేమ్ 100% ఆమె కూడా ఇచ్చింది. ఇంకా ఏమన్నా ఫ్లో ఉందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో స్టార్ట్ అయ్యింది, ఇంకా ఇంటర్వెల్ నుంచి చాలా బాగుంటుంది సినిమా. హైలైట్స్ అంటే ఏం రేసింగ్ కనెక్ట్ అయింది మీకు? పాకిస్తాన్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంటుంది నాగ చైతన్య, అది సాయి పల్లవి కెమిస్ట్రీ. ఫిబ్రవరి 14కి కరెక్ట్ సినిమా అంటారా? కరెక్ట్ సినిమా. కల్ట్ లవ్ స్టోరీ అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటుంది. ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ప్రీవియస్ లుక్స్లో చూసుకుంటే మన నాగ చైతన్యకి ఇప్పుడు మన డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఈ లుక్ ఇప్పుడు దాకా యాక్ట్ చేయలేదు మ్యాక్సిమం. అయినా ఇంత రగడ్ లుక్లో, ఇంత రగడ్ లుక్ కోసం చాలా కష్టపడ్డారు. ఓకే, అయితే మీకు సాంగ్స్ అయితే చూసే ఉంటారు, 3 సాంగ్స్. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? శివుడి సాంగ్ చాలా బాగా నచ్చింది. దానికోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎంతవరకు కలెక్షన్స్ తేవచ్చు అంటారు? అది ఫ్లో బట్టి చెప్పగలం. ఈ టైంలో పెద్ద హాలిడేస్ టైం కూడా కాదు కాబట్టి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నార్మల్గా ఉన్నాడు బాయ్, ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు, పైకి అయితే వెళ్ళలేదు. ఎక్కడైతే అక్కడే ఉన్నాడు. కొంచెం ఆర్ట్కి టచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రాసిన ఉత్తరాలు చూపిస్తారు భయ. ఎందుకంటే ఒరిజినాలిటీ ఉత్తరాలు ఉండగా అది కొంచెం ఉత్తరాలు వాళ్ళ ఫొటోస్ 2-3 చూపెట్టారు. కొంచెం ఒరిజినాలిటీ చూస్తే కొంచెం ఆర్ట్కి టచ్ అయింది. అది క్లైమాక్స్ కొంచెం ఎక్సలెంట్ అనిపించింది. యాజ్ యూజువల్ నాగ చైతన్య రెగ్యులర్ పర్ఫార్మెన్స్ కొత్తగా అంటే హై పిచ్లో అంటే అనిపించిన కెరీర్ బెస్ట్ అనేలాగే లేదు. కెరీర్ బెస్ట్ అయితే ఏమనిపించలేదు భయ నాకైతే. అది సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది పాకిస్తాన్ జైల్లో, మన జెండాని తగలబెడతాడు. మన దేశంలో ఏది జరిగినా కానీ ఒకటి మట్టిలో కలవాలి, ఇంకోటి మంటలో కలవాలి. మన దేశ జెండాని మంటలో కలిపేస్తాడు అన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్ అంతా మనం పెట్టుకోలేము. ఆడ పెద్ద ఫైట్ అవుతుంది భయ. అందుకే మనోడు మడత పెట్టేసి జోబులో పెట్టుకునేలా ఆ జెండాని తగలబెడతాడు. అది తప్పుగా అనుకుంటే అది తప్పు. ఎందుకంటే మన దేశంలో రెండే జరుగుతుంది. ఒకటి మనిషి చనిపోయేటప్పుడు ఒకటి మట్టిలో కలవాలి, ఇంకోటి మంటలోనే కలవాలి. ఆ మంటలు కలిపేస్తాడు జెండా. కలిసేటప్పుడు కూడా చెప్తాడు భయ. అది కొంచెం ఎక్సలెంట్ అనిపించింది భయ. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, చూడవచ్చు.